నమస్తే అన్న. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ మోతి మండలం నుంచి జుల్లుడుపాడు వచ్చినాం సీడ్ చూడడానికి. దేవు అని కొత్తగూడెం ఏరేటి చూడడానికి దేవు అని వచ్చినాం. తోటి రైతులు పక్కన ఎంకి పెట్టిరు, ఇది దేవు చూసి తీసుకుందామని ఇడికి వచ్చినాం. చూడండి కాయ ఎట్లుందో. కాయ బాగుంది, సైజు బాగుంది. కింద నుంచి పై నుంచి ఒకటే సైజు ఉంది, నుండి పై దాకా చివరి దాకా అదే అదే రైతు అనేటోడు ఇది పెట్టుకోవాలి. మామూలుగా కాదు, ఇలాంటి తోట ఎప్పుడు ఏనాడు చూడలేదు మేము. అసలు ఎక్కడ గింజలు అయితే ఇవి పెట్టుకోవాలి. ఇరగా కాసింది 40 క్వింటాల దేవు వెంకి రెండు. అసలు చూస్తే మారం కళ్ళు మనం కళ్ళు చూడబుద్ధి కావట్లేదు, అంత బాగుంది. కావట్లే కాదు, కానీ ఏది లేదు కింద నుండి అసలు గిబ్బెరా ఏం లేదు. నల్లి కూడా తట్టుకొని కాయలు మంచిగా ఉన్నాయి, నల్లి కూడా లేదు. దీంట్లో నల్లి లేదు, ఏది లేదు. కాయ బాగుంది. చివరి దాకా కింద నుండి పోలిస్తే చివరి దాకా అదే సైజు. ఇగో ఆకు తక్కువ, కాయలు ఎక్కువ. పచ్చికాయ ఒకటే సైజు, కింద నుండి పై దాకా అదే సైజు. పైకాయ బాగుంది, మామూలుగా కన్నా పైకాయ బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాదా సూర్యాపేట జిల్లా, మోతి మండలం. ఇక్కడికి వచ్చినాం, కొత్తగూడెం భద్రాచలం కొత్తగూడెం. ఇక్కడ చూడటానికి వచ్చిన ఫీల్డ్ రవి చీడు వాళ్ళది దేవు గింజలు బాగున్నాయి. ఇట్లాంటి సీడ్ కావాలని, చీడు మాకు కావాలని ఏమంటున్నాం, డీలర్ కోరుకుంటున్నాం. అసలు గుత్తులు కాదు, అసలు ఎక్కడ కాసుడు. అసలు కాయలు ఇట్లా ఉంటాయా? చింతకాయ కన్నా చింతకాయ అయింది, చింతకాయ కంటే మామూలు కాదు. ఇట్లా పడితే చూడు, అసలు అంత బాగుంది కాయ. మీరు ఇలాంటి విత్తనం ఎప్పుడైనా చూసారు? ఇంత కాయ లేదు. గతంలో అసలు 10 సంవత్సరాలు మాత్రం మాకు కావాలి ప్యాకెట్ పక్కా. ఇదే వెరైటీ కావాలి మాకు. 50 ప్యాకెట్లు మాకు కావాలి. ఒకటే సీడు అసలు మామూలు కాయాలి, కింద నుండి పై దాకా చివరి దాకా గుత్తులు. అసలు మామూలుగా చింతకాయ కూడా, అసలు చింతకాయ కూడా కాయదు. అసలు నెంబర్ 1 ఏంది, 2 కాదు. దేవు సీడ్ మామూలుగా ఎక్సలెంట్ రిజల్ట్. ఇంత దూరం వచ్చినందుకు సంతోషంగా ఉంది, హ్యాపీ. తోట చూసినాం కాబట్టి హ్యాపీ. మాకిచ్చేటప్పుడు ఇదే కావాలి సీడ్. ఒక్క మచ్చ గాని ఒక ఏమైనా లేదంటే లేదనొచ్చు. గుత్తులు గనుపులు అసలు మామూలుగా కాయాలి. थमाड़न कर जन थमाड़न हटो कर आपण वाते कर लेपोते కాపు చూడండి చిక్క కాపు ఎంత బాగా నుంచి కొన వరకు గుత్తులు కాయాలి వాతే कराना అవని మొత్తం ఫుల్ సాటిస్ఫై పక్క 100% తుఫాన్ గానీ ఇంత వర్షాలు గానీ అన్నిటికీ తట్టుకొని ఉంది అన్ని అటాక్ చేసినా సరే దాన్ని కూడా తట్టుకొని బాగా వచ్చింది గ్యారంటీగా అంతే కంపల్సరీ అసలు ఏం కాసుడు ఇది ఎక్క అసలు ఒక చెట్టు బత్త నిండాలి అసలు ఏం కాసుడు అసలు పిచ్చి పిచ్చిగా కాసింది పై దాకా ఎక్కువనే అవుతుంది కానీ పూటకి తక్కువ ఏం కాదు మరే ఈ చూడు అసలు ఎంత పెద్దగా ఉన్నాయి ఒకటే సైజు అసలు నెంబర్ 1 వెరైటీ అనుకుంటాం లైవ్ చూసినాం కాబట్టి అర్థమైంది అసలు కాయ సైజు గానీ యూట్యూబ్ లో వీడియోలు పెడతా ఉంటాను కదా యూట్యూబ్ లో చాలా మంది నమ్మట్లేరు కానీ నాకు షాప్ ఉంది మళ్ళీ దాంతో పాటు మనకి యూట్యూబ్ కూడా ఉంది యూట్యూబ్ తో పాటు నాకు షాప్ ఉంది కాబట్టి లైసెన్స్ ఉంది కదా నేను పక్కా ఇలాంటి ఇతనాన్ని నేను వీడియోలు పెడతా ఉంటా ఫోటోలు పెడతా ఉంటా చీప్ గా గలీజ్ గా ఏది పడితే ఆ కంపెనీలు పెట్టాను నేను మంచి మంచి కంపెనీలను ఎత్తుక్కుంటూ ఇంత దూరం రావడానికి కారణం కూడా కంపెనీ బాగుంటేనే నేను బాగుంటా బాగుంటేనే రైతులు బాగుంటేనే మేము మళ్ళీ బాగుంటాం మీకు నష్టం చేస్తే మేము నష్టపోతాం దానికోసం అని ఇంత దూరం కూడా నేను మహిబాద్ నుండి ఎక్కడెక్కడో అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటా ఫోటో పెడతా ఉంటా వీడియోలు పెడతా ఉంటా కానీ ఆ యూట్యూబర్లు ఎవరెవరో పెడుతున్నట్టు మనమైతే పెట్టమండి ఎందుకంటే నాది షాపు
రేపు ఏది జరిగినా నా మీదనే పడుతుంది. వాళ్ళు చెప్తే పడుతుందో లేదో నాకు తెలియదండి, కానీ నాది షాపు. నన్ను యూట్యూబర్ గా చూడకండి, నేను ఒక డీలర్ గానే చూడండి. నేను యూట్యూబ్ గా ఎందుకు చేస్తున్నానంటే నాకు 10 మంది రైతులకు తెలియజేయడం కోసం మాత్రమే యూట్యూబ్ చేస్తున్నాను, అంతే తప్ప నేను యూట్యూబర్ని కాదు, నేను ఫేక్ కాదు. నేను సీడ్ చూసిన తర్వాతనే తెలిసింది అని, అసలు మామూలుగా లైవ్ చూసినాం కాబట్టి మీ కళ్ళతో చూపిస్తేనే నమ్ముతాం. ఇప్పుడు నమ్మిన ఎక్కడ చూడలేదు, ఇదే సీడ్ కావాలి, నమ్మినాం కాబట్టి చెప్పేది. మనకి షాపు మీరు ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతే నాకు రూపాయి లాభం ఉండదు. మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 40, నేను నా ఎక్స్పీరియన్స్ మొత్తం 40 సంవత్సరాలు ఉన్నప్పుడు 40 సంవత్సరాలు 40,000 మీ దగ్గర నుంచి తీసుకోవాలి. నేను 100 రూపాయలు ప్యాకెట్ తిన్నా, నేను 100 రూపాయలు డైరెక్ట్ చెప్తానుగా, 100 రూపాయలు ప్యాకెట్ తిన్నా, నేను 10 ప్యాకెట్లు తీసుకున్నా మీ దగ్గర 1000 రూపాయలు నా దగ్గర ప్రతి సంవత్సరం మీ దగ్గర నుంచి నాకు రావాలి అంటే నేను 40 సంవత్సరాల కోసం నేను ప్రయత్నిస్తా, కానీ ఒక 1000 రూపాయల కోసం అయితే ప్రయత్నించాను. ఇప్పుడైతే నేను చెప్పేది ఒకటేనండి, ఇలాంటి విత్తనాలని నేను చెప్తా ఉంటాను, చూస్తూ ఉంటాను, వీడియోలు పెడతానంటే పక్క అక్కడ నేను నా కంటితో చూసిన విత్తనాన్ని మాత్రమే చెప్తాను. వీడియోలు కూడా కానీ ఫోటోలు కానివ్వండి, ఇలాంటి విత్తనాలను చూసిన తర్వాతనే కంటితో చూసిన తర్వాతనే పెడతానండి నేను. అది కూడా గమనించండి. సూపర్. మన మైబాలో షాప్ ఉందండి, సూపర్. బస్ స్టాండ్ పక్కన మన బతుకమ్మ బొమ్మ సెంటర్ పక్కనే మనకి షాప్ అయితే కొత్తగా పెట్టడం జరిగింది. ఎవరైనా రవి కంపెనీ సీడ్ కంపెనీ వాళ్ళ దేవు విత్తనం కానివ్వండి, వెంకీ సీడ్ కానివ్వండి, వసుంధర కానివ్వండి, మన దగ్గర అయితే దొరుకుతుంది. ఎవరైనా రైతులు కావాలంటే రావచ్చు, మన షాప్లో అందుబాటులో ఉంటుంది. అలాగే కొంతమందికి దొరకదు ఈ సీడు, ఎందుకంటే స్టాక్ ఎక్కువగా ఉండదు కంపెనీలో, బాగా ఎగబడతా ఉంటారు రైతులు. ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు, కావాలనుకునే వాళ్ళు బుకింగ్ నెంబర్ ఇస్తాను, కింద బుకింగ్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చండి. మన షాప్కి వచ్చి మాత్రమే తీసుకోవాలి, షాప్లోనే తీసుకోవాలి. బయట ఎవరైనా చేతికి ఇస్తే తీసుకోకండి. ఒక మాట చెప్తానండి, సీడ్ ఫేమస్ కాగానే వెంటనే పేరు మార్చేసి కంపెనీ వాళ్ళు అది ఇది అని చెప్పి అది ఇది. నేను ఇవాళ పొద్దున్నే నేను దేవు 1030 అనే వెరైటీ కోసం నేను కొత్తగా పెడుతున్నాను ఆ వీడియోలో, వెంటనే వేరే షాప్ వాళ్ళు దేవా ఏదో పెట్టింది, దేవు సీడే కావాలి, దేవా అదే వాళ్ళు పెడతారు, తిరిగి పెడతారు, మనిషికో తీరుగా అట్లా నెంబర్లు పెట్టుకుంటా ఆయే చెప్పుకుంటా అని తిరుగుతూ ఉంటారు. కొంచెం చూసుకోండి, జాగ్రత్త, మన షాప్కి వచ్చి తీసుకోండి. ఈ బాగున్నాయండి, సర్వారం మాది, నా పేరు పాపయ్య, బాగుంది, మాకు కావాలి 50 ప్యాకెట్లు కంపల్సరీ ఇస్తానండి. మీరు రైతులకు కూడా చెప్పండి. చెప్తామండి. ఒకసారి అక్కడ నిలబడండి చివరితో పాటు ఎక్కడ కాసుడు దిమా తీనికి గాడ చూసిన కానీ చెట్టు ఎత్తుంది, నీరు ఇంత కాయలేదు పైన, ఇట్లా కాస్తే అట్లా కొడతావు, ఇట్లా కాయలే తక్కువ కాసింది ఇట్లా అప్పుడు పండుకూడదు, పండుకూడదు లేచిందే ఫుల్ కాసింది, కాయ బతికెళ్ళి రావట్లే.